అయాల తెలంగాణ సాయుధ పోరాటం చేసినాం. 69లో నక్సలిజం తెలంగాణ 69 ఉద్యమం పోరాటం చేసినాం. పోరాటం విఫలమైతే నక్సలిజం పుట్టింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు పరిపాలించిన ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందని గలమెత్తినాం, ప్రభుత్వాన్ని దించేసినాం. మేము ఏరికోరి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మా ఇంట తిరిగారు, మా ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చారు, మా యొక్క ప్రెస్ మీట్లకు వచ్చారు, పిలువని పేరంటానికి వచ్చారు. సిగ్గు ఎగ్గు లేకుండా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని లెక్కలు వేసుకుంటున్నారు. వేసుకుంటే లెక్కలు వేసుకో, మిగతా ఉద్యోగాలన్నీ ఇప్పుడు 60,000 ఇచ్చినట్టున్నావు కదా, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నావుగా, సంవత్సరంలోకి ఇస్తామని చెప్పినా కదా. ఏమి శాతగా ఏం చూసుకొని వచ్చినావు రేవంత్ రెడ్డి? 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. దేని చూసుకొని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు? మరి ఎందుకు అమలు చేయరు? అమలు చేయలేని సత్తా లేనప్పుడు ముఖ్యమంత్రిగా నీకు సింహాసనం పైన కూర్చున్న అధికారం నీకు లేదు. హామీలు ఇచ్చిన వాడు అమలు చెయ్యాలా? ఏం పీకనికి ఇచ్చారు హామీలు మరి చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనం ముందుకు పోయే ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇది ఉన్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం 70 నిమిషాలు అవుతుంది లైవ్ కూడా కంటిన్యూ అనేది కొనసాగుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది లైవ్కి సంబంధించి మళ్ళొకసారి అని చెప్తావా? ఫైనల్ 1 నిమిషం మాట్లాడు. మిత్రులారా, ఒక్కటే చెప్తున్నా అందరికీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు వేరే లేరు, అందరం నిరుద్యోగులమే. పోలీస్ నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, అలాగే మన డిప్యూటీ సర్వేర్ పోస్టుల కోసం కొట్లాడదాం, అలాగే టీఎస్ఎస్పీడీలకు సంబంధించి ఏఈ పోస్టుల కోసం కొట్లాడదాం, అన్ని పోస్టుల కోసం కొట్లాడదాం. కాబట్టి నిరుద్యోగులందరూ జూన్ 20వ తారీఖున గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున మన నిరుద్యోగ మహాగర్జన సభకు వచ్చి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదేదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మీకు తలా ఒక 100 ఇచ్చో 200 ఇచ్చో మన పార్టీ కార్యకర్తలాగా పిలిచే మీటింగ్ కాదు ఇది. ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనమే పోరాటం చేయాలా. మనం పోరాటం చేస్తేనే అక్కడ మనం ఇక్కడ మంట పెడితే ఇందిరా చౌక్ దగ్గర అక్కడ సెక్రటరీలు ఉండే రేవంత్ రెడ్డికి సెగ తగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ మిత్రులందరూ 20వ తారీఖున పాల్గొనాలి. అలాగే చిక్కడపల్లి లేబర్లో ఉన్నటువంటి మిత్రులు కానీ, దిల్సుఖ్నగర్లో ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లో మిత్రులు కానీ, పోలీసు మిత్రులు కానీ, గ్రూప్స్ మిత్రులు కానీ అందరూ కలిసి అందరం ఏకతాటిగా రావాల్సిన కోరుతా ఉన్నా. ఇక్కడ ఎటువంటి బేసేజాలు లేవు, ఎటువంటి తారతమ్యాలు లేవు. అందరం ఒకటే, అందరం నిరుద్యోగులమే. అన్ని నోటిఫికేషన్ కోసం కూడా ట్రై చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని నోటిఫికేషన్ కోసం కొంతమంది పోరాటం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేరే నోటిఫికేషన్ కోసం చేయట్లేదు. మేమెందుకు రావాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నీ మాట చెప్తా ఉన్నా. కాబట్టి అన్నిటి కోసం పోరాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా న్యాయం జరగాలి, అందరు రావాలి. కాబట్టి అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిరుద్యోగులు అందరూ కూడా, మా నిరుద్యోగుల అక్క చెల్లెలకు మరీ చెప్తున్నా, ఎందుకంటే మీకు బస్సు కూడా ఫ్రీగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో అవపడితే కూడా ఇంతమంది నిరుద్యోగులు అమ్మాయిలు కూడా ఇంతమంది బయటకు వచ్చారంటే ఖచ్చితంగా సమస్య తీవ్రతరం అయ్యేటట్టుందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పైకి గట్టిగా రిమోట్ పంపితే వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులందరూ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నా, సభకు వచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, కబడ్దారు మళ్ళీ సభ నాపే ఏదో కిరికిరి పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊకోం. ఈసారి ఇప్పటికే నిరుద్యోగులు అందరూ రక్తం మరిగిపోతా ఉన్నది మీరు చెప్పే మాటలు వింటుంటే. ఒకసారి 50,000 అంటారు, 60,000 అంటారు, 1,00,000 అంటారు, 1,60,000 అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఒకనొక టైంలో ఉద్యోగాలు వద్దని చెప్పేసి కూడా మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి నీకు పాలన చాదా ఉంటే దిగిపో, వేరే వాళ్ళని వస్తారు, వాళ్ళని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఇది మనది కాబట్టి మనం నిర్వహించుకునే సభ కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సిన కోరుతా ఉన్నాం.